but still it is postal vote. Murali. బెంగాల్లో మనం ఒక 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేదాకా మనం చెప్పలేం. పోస్టల్ బ్యాలెట్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఐ థింక్ రిడిక్యులస్ టు గేజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రఘునందన్ గారి దగ్గరికి వద్దాం. రఘునందన్ గారు, బీజేపీ వస్తే బెంగాల్లో మొదటిసారి వచ్చినట్టు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్వండి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, అరాచకం, మమతా బెనర్జీ చాలా చెప్పారు ఎన్నికల్లో. ఏ అంశాల ప్రాతిపదికన ఇప్పుడు అక్కడ బీజేపీ గట్టిగా వచ్చేటువంటి ఆస్కారం ఉందని మీకు నమ్మకం? 15 సంవత్సరాలు ఒకే ముఖ్యమంత్రి, ఏకచక్రాధిపత్యంగా, మోనోపోలీగా ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రజల మీద చూపించినటువంటి ఇంపాక్ట్, క్వైట్ న్యాచురల్గా అక్కడ ఉండేటువంటి ప్రజల లోపల ఒక రకమైనటువంటి యాంటీ ఇంకంబెన్సీని డెవలప్ చేసిన వినడంలో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. మీరు పదే చెప్తున్నట్టు షీ ఈజ్ టోటలీ డిపెండెంట్ ఆన్ ఓన్లీ ముస్లిం ఓటింగ్. ఎవరైతే పక్క దేశం నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఓటు హక్కును సంపాదించుకున్నారో వాళ్ళని అడ్డం పెట్టుకొని గెలవాలనుకునేటువంటి ఒక కుటిల రాజకీయ నీతి తప్ప అక్కడ ఇంకొకటి లేదు. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అది దేశానికి నష్టం అనేది ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆలోచిస్తే తీర్పు ఒక రకంగా ఉంటుంది. లేదు ఎవరెక్కడ ఉంటేంది, మేము బాగుంటే చాలు, మేము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మేము మద్దతు ఇవ్వాలనుకుంటాం అనుకుంటే ఫలితాలు ఇంకొక రకంగా. సరే, ఓకే, అలాగే అనుకుందాం. పోనీ ఆ అంశ ప్రాతిపదికన మనం విశ్లేషిస్తే మైనారిటీ పోలరైజేషన్ జరగడం ద్వారా టీఎంసీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఒక చర్చ. అండ్ అట్ ద సేమ్ టైం మెజారిటీ పోలరైజేషన్ కూడా జరపడంలో బీజేపీ సక్సెస్ అవ్వగలిగిందా అంటే సాయంత్రం ఎన్నికల ఫలితాలు అప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం మురళి గారు. నవ్ ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ పోస్టల్ బ్యాలెట్. ఎడ్యుకేటెడ్ ఏం కోరుకున్నారు, 15 సంవత్సరాల్లో ఎంప్లాయీస్ తోటి ఆమె ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్కి యూత్ ఏమైనా ఎంకరేజ్మెంట్ దొరికిందా దొరకలేదా అనే దాన్ని బట్టి ఆ పోస్టల్ బ్యాలెట్లో వచ్చేటువంటి ఓట్లు ఏమైనా వస్తుందేమో, కానీ దాని ఇంపాక్ట్ మొత్తం ఎన్నికల ఫలితాల మీద ఉంటుందని నేను అనుకోను. Raghunandan garu cool and composed. It seems so confident. In fact, what happened? I'll tell you. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ లో అప్పుడే స్వీట్స్ దోవుతున్నారు. అండ్ బెంగాల్లో రసగుల్లా రెడీ అయిపోయింది, వైట్ కలర్ రసగుల్లా రెడీ అయ్యాయి. బీజేపీ గెలిస్తే దానికి కాషాయం కలర్ రద్దుతారు, ఇఫ్ టీఎంసీ గెలిస్తే పచ్చ కలర్ రద్దుతారు. రెడీగా ఉన్నాయి రంగులు కూడా. బట్ బీజేపీ ఈజ్ సో కాన్ఫిడెంట్. సో ఐ థింక్ రఘునందన్ గారు అది ఆ కూల్ అండ్ కంపోజ్డ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆయన కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సత్య గారు, పోలింగ్ కంప్లీట్ అయింది, ఓట్లు మీరు గోలే చేసినా నేను గోలే చేసినా వీ కాంట్ చేంజ్ ద రిజల్ట్. సో రిజల్ట్ పట్ల మేము ఆశా దృక్పథంతో ఉన్నాం. బెంగాల్ కూడా మేమే గెలుస్తాం అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. సో ఇంకో 2 గంటల్లో లేటెస్ట్ నెంబర్ చూస్తే బీజేపీ 72 అండ్ టీఎంసీ 69. కొంచెం మారింది సిచ్యువేషన్. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా మీకు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలని మనం ఏదో ఒక బెంచ్ మార్క్ తీసుకోవడానికి వీల్లేదు. బట్ ఎనీహౌ ఎడ్యుకేటెడ్ ఓటింగ్, ఎంప్లాయీస్ ఓటింగ్ ఎట్లా ఉంది అనేది కొంచెం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఇండికేషన్ గా భావించడానికి అవకాశం. ఒక్కసారి